సార్ మొన్నటి మ్యాచ్‌లో చూసుకుంటే రన్ రేట్ అంటే నాకౌట్స్‌లో రన్ రేటే ఎక్కువ కీలక పాత్ర పోషిస్తది. ముఖ్యంగా సూపర్ 8 లాంటి దశలో. వేరే మళ్ళీ సెమీఫైనల్స్‌కెళ్ళాలంటే. అసలు రన్ రేట్ మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు. పవర్ ప్లే అయిపోయినంక సెవెంత్ ఓవర్ నుంచి 15థ్ ఓవర్ వరకు కూడా 6లు బాదలేదు, 4లు బాదలేదు. ఓవర్‌కొకటి 4 లేకపోతే అది కూడా కష్టం మీద బాదుకుంటూ వచ్చారు. రన్ రేట్ మీద దృష్టి పెట్టలేదా సార్ కోచ్‌ను, ప్లేయర్స్? ఆ! అంటే గంభీర్ మిగతా అలా కాదు. అసలు యాక్చువల్‌గా బ్యాట్స్‌మెన్స్. రన్ రేట్ కంటే కూడా మ్యాచ్‌ని డీప్‌గా తీసుకెళ్ళి ఉండాల్సింది. కానీ ఏం చేశారంటే పెద్ద షాట్ల కోసం వెళ్లారు. మీరు 14థ్ ఓవర్ తర్వాత డ్రింక్స్ బ్రేక్ ఉంటది. అవును సార్. డ్రింక్స్ బ్రేక్ అవగానే హార్దిక్ పాండ్యా పెద్ద షాట్ కోసం అవును. వెళ్ళాడు. ఔట్ అయిపోయాడు. నెక్స్ట్ బాల్‌కి రింకు సింగ్ వచ్చారు. రింకు సింగ్ కూడా పెద్ద షాట్ ప్రయత్నించి ఔట్ అయిపోయాడు. అలా కాకుండా అప్పుడు గనక వాళ్ళు సరే అప్పటికే మీకు రిక్వైర్డ్ రన్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ 14 రన్స్ పర్ ఓవర్. అప్పుడు కాస్త డీప్‌గా మ్యాచ్‌ని తీసుకెళ్ళి ఉంటే ఏమైంది ఎలాగో మనం ఓటమి తప్పదు. ఆ స్టేజ్‌లో మీరు రిమైనింగ్ 6 ఓవర్స్‌లో మీరు ఓవర్‌కి 14, 15 రన్స్ కొట్టడం అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. అంత ఈజీ ఏం కాదు. వికెట్స్ కూడా లేవు మీకు ఆ టైంలో. అప్పుడు ఏం చేయాల్సిందంటే కాస్త సింగిల్స్, డబుల్స్, అకేషనల్ 4 కొట్టి డీప్‌గా తీసుకెళ్లాల్సింది. సో, ఆ మార్జిన్ ఆఫ్ డిఫీట్‌ని 76 కాకుండా 30 రన్స్‌కి తగ్గించి ఉంటే ఒకవేళ మనం 2 మ్యాచ్‌లు గెలవాలి ఎలాగో. బట్ రిమైనింగ్ రిజల్ట్స్ మీద మనం ఆధారపడకుండా నెట్ రన్ రేట్‌ని మనం మేనేజ్ చేసుకొని మన లిమిట్‌లో ఇప్పుడేంటంటే మన నెట్ రన్ రేట్ ఎలా ఉందంటే -3.8 ఉంది. అవును సార్. -3.8 నుంచి మీరు ప్లస్‌లోకి రావడానికే మీరు చాలా పెద్ద మార్జిన్‌తో గెలవాలి ఫస్ట్ ఇప్పుడు మ్యాచ్. మిగతా 2 మ్యాచ్‌లు ఏ పొజిషన్‌లో? అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రన్ రేట్ ఎక్కువ ప్లస్ అవుతుందా? సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఎక్కువ రన్ రేట్ ప్లస్ అవుతుందా? అంటే అది ఒకవేళ టాస్ గెలిస్తే ఫస్ట్ మ్యాచ్‌లో మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లోనే మన జింబాబ్వే. నెట్ రన్ రేట్ కోసం కాదు. మనం గెలవడం కోసం వెళ్ళాలి. హ్మ్. నేను ఇందాక చెప్పినట్టుగా మనం లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సూపర్ 8 లీగ్ ఆడుతున్నాం కాబట్టి అప్పుడు మీకు తెలిసిపోతది. మీకు అలాంటప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేస్తే వీలవుతది. అప్పుడు మీకు ఎలా ఉంటదంటే టార్గెట్ ఎలా ఉంటదంటే ఇన్ని ఓవర్‌లో మీరు గనక టార్గెట్ రీచ్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టార్గెట్ 200 అనుకోండి. 200 ఇఫ్ యూ కెన్ మేక్ 200 ఇన్ 16 ఓవర్స్. మీరు మీ నెట్ రన్ రేట్ మీ అపోనెంట్ కంటే బెటర్‌గా ఉండి వెళ్తారని మనకు తెలుసు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో లాస్ట్ మ్యాచ్‌లో సండే రోజు మనం వెస్ట్ ఇండీస్ ఆడే మ్యాచ్‌లో మనం టాస్ గనుక గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకొని చేజ్ చేయాలి. చేజ్ చేస్తే ఏంటంటే యూ విల్ నో యువర్ టార్గెట్. నెట్ రన్ రేట్ ఎంత ఉంటే మనం నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తాం అనేది మనకు తెలుస్తుంది. బట్ నన్ను అడిగితే ఏంటంటే -3.8 ఉన్నప్పుడు మీరు చాలా పెద్ద మార్జిన్‌తో 2 మ్యాచ్‌ల్లో గెలవాలి. అవును అది సార్. అంత ఈజీ కాదు. అలా గెలిచే ప్రయత్నంలో మ్యాచ్ కూడా ఓడిపోతారు మీరు. అవునవును. ఓవర్ అందుకని అలా కాన్ఫిడెన్స్. కాకుండా మనం ఏంటంటే మనం మ్యాచ్‌లు గెలవడం మీద దృష్టి పెట్టాలి. అండ్ లెట్ అస్ హోప్ దట్ ఎందుకంటే మనం గురువారం ఆడబోయే మ్యాచ్ అగెయిన్స్ట్ జింబాబ్వే దానికంటే ముందే వెస్ట్ ఇండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అవుతుంది. అది చాలా కీలకం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని ఎవరైనా కొట్టగలరు ఈ టైంలో అంటే వెస్ట్ ఇండీస్ కొట్టాలి. జింబాబ్వేకి అంత సీన్ ఉంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ అవును సార్. కానీ చోకర్స్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఎప్పుడు ఏ యాహ్! టీమ్ మీద ఓడిపోతారో, ఎట్లా ఆడతారో వాళ్ళకే తెలియదు. అది గతంలో. ఇప్పుడు అలా ఆడట్లేదు. ఇప్పుడు వాళ్ళు దే రీసెంట్‌లీ వన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచారు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ లాట్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే. సో, చోకర్స్‌గా పేరు మారిపోయిందంటారు. ఉండొచ్చు. జోకర్స్‌గా ఉంది గానీ అది ఆల్‌వేస్ ఎప్పటికి ఉండే అవకాశం లేదు. హ్మ్. సో, సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ మీద గెలిస్తే మనకి కొంత మనం ఊపిరి పీల్చుకోవచ్చు కాస్త. ఎందుకంటే మనం నెట్ రన్ రేట్‌తో ఇబ్బంది లేకుండా ఆహ్, మ్యా మ్యాచ్‌లు 2 గెలవాలి. గెలిస్తే సరిపోతుంది మోస్ట్‌లీ. అలాగే మన ఇండియాకి ఒక ధైర్యం వచ్చిందా సార్? అంటే ఎట్లా అంటే జింబాబ్వేతో మ్యాచ్ ముందు ఆహ్, వెస్ట్ ఇండీస్ వాళ్ళు తుక్కు రేగొట్టారు. దాదాపు 250 ప్లస్ కొట్టారు 20 ఓవర్స్‌లో. నెక్స్ట్ మనదే జింబాబ్వే తోటి మ్యాచ్ ఈ గ్రూప్‌లో. సో, మనకి అంటే జింబాబ్వే బౌలింగ్ అంచనా వేశారు. వాంఖేడే స్టేడియంలో ఇలా వేశారు. ఇలా కొట్టాడు ఒక్కో బ్యాట్స్‌మెన్ ఇలా కొట్టాడని. ఆ ధైర్యం ఏమన్నా వచ్చిందనుకోవట్రా? అది ప్లస్ అవుతదా మనకి? జింబాబ్వేని ఓడించడానికి కూడా మనం ఓడికపోతే ఇంకా మనం వరల్డ్ కప్ ఆడడం వేస్ట్. అదే. ఓకే. అంత ఇదేం ఉండదు. హ్మ్. మీరు చెప్పినట్టు అది కూడా ఓకే. హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే జింబాబ్వే వాళ్ళు వాళ్ళ గ్రూప్ మ్యాచెస్ శ్రీలంకలో ఆడారు. హ్మ్. అక్కడ స్లో పిచెస్ మీద వాళ్ళ స్పిన్నర్స్ గానీ, అవును. వాళ్ళ ఫాస్టర్ బౌలర్స్ కూడా ఆ వేరియేషన్స్ బాగా వర్కౌట్ చేశారు. అది ఆ పిచెస్ వాళ్ళకి సూట్ అయినాయి. కానీ ఎక్కడైతే వాళ్ళు వాంఖడే స్టేడియం ముంబైకొచ్చారో అది ఔట్ అండ్ ఔట్ బ్యాటింగ్ పిచ్ అది. అవును. దాని మీద వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా వీక్ అయిపోయాయి. ఇన్‌ఎఫెక్టివ్ అయిపోయింది. సో, మనకు వస్తున్న వార్తలేంటి చెన్నైలో కూడా అది బ్యాటింగ్ చెన్నైలో యూజువల్లీ స్లో పిచ్ ఉండేది ఒకప్పుడు. కానీ చెన్నై పిచెస్ ఇప్పుడు అన్నీ కొత్తగా రీలేయింగ్ చేశారు. కొత్తగా తయారు చేశారు. ఈ పిచ్‌లు బ్యాటింగ్ ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నింటిలో కూడా హై స్కోరింగ్‌గా ఉన్నాయి. సో, హై స్కోరింగ్ పిచ్ మీద మనకు అడ్వాంటేజ్ ఉంటది. లేకపోయినా కూడా ఐ థింక్ వీ కెన్ స్టిల్ మేనేజ్ టు విన్ అగైన్స్ట్ జింబాబ్వే. జింబాబ్వేతో మనం ఓడిపోతామని నేనైతే అనుకోవట్లేదు. మన మన స్థాయిలో మనం ఆడితే అంటే ఈ వరల్డ్ కప్ ఎలా ఉంటదంటే మీరు చూడండి ఇప్పుడు నేపాల్ టీము ఇంగ్లాండ్‌ని ఆల్మోస్ట్ ఓడించినంత పని చేసింది. అవును. కేవలం 4 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది.
అదే నేపాల్ టీము ఇటలీ చేతిలో ఓడిపోయింది. ఇటలీ వాజ్ ప్లేయింగ్ దేర్ ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్. ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు మనకి అటు వన్‌డే వరల్డ్ కప్‌లో గానీ, టీ20 వరల్డ్ కప్ ఎప్పుడు రాలేదు వాళ్ళు. సో, ఫస్ట్ టైమ్ వాళ్ళు వరల్డ్ స్టేజ్‌లో ఆడుతూ కూడా నేపాల్ టీమ్‌ని ఓడించారు వాళ్ళు. సో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో, జింబాబ్వే మీద వెస్టిండీస్ ఈజీగా గెలిచింది కాబట్టి మనం కూడా గెలిచేస్తామని ఏం కాదు. మనం ఆ మ్యాచ్‌లో మన పర్ఫార్మెన్స్ మీరు బాగా ఆడండి. మీ స్టైల్‌లో ఆడండి. మీ అపోజిషన్‌ని మీరు ఓడించడానికి మీ మీ సత్తా చూపించండి అంతవరకే.